ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసు కీలక మలుపు తిరిగింది. నిన్న షణ్ముఖ్ జశ్వంత్ అలాగే అతని సోదరుడు సంపత్ వినయ్ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో షణ్ముఖ్ని నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అయితే వైద్య పరీక్షలలో షణ్ముఖ్ తాను గంజాయి తీసుకున్నట్లుగా కూడా నిరూపించబడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా షణ్ముఖ్ జశ్వంత్ మీద కేసు నమోదు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు మనకు అందుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ కేసు కీలక మలుపులు తిరిగింది. నిన్న షణ్ముఖ్ జశ్వంత్ అలాగే అతని సోదరుడు సంపత్ వినయ్ ఒక కేసు మీద వారిని పోలీసులు విచారించేందుకు వారి అపార్ట్మెంట్కి వెళ్ళగా పోలీసులకి ఒక షాకింగ్ అంశం అయితే వెలుగులోకి వచ్చింది. షణ్ముఖ్ జశ్వంత్ అలాగే సంపత్ వినయ్ ఇద్దరు కూడా గంజాయి సేవిస్తూ పోలీసులకి అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో కూడా షణ్ముఖ్ జశ్వంత్ గంజా తీసుకున్నట్లుగా నిర్ధారణ అయితే అయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? కేసు నమోదు కూడా జరిగిపోయిందండి. వాస్తవానికి పోలీసులు వెళ్ళినటువంటి ఉద్దేశం అంటే కేసు విషయం వేరు, అక్కడ దొరికిన కేసు వేరైంది. అంటే ఇప్పుడు రెండు కేసులు ఉన్నాయి దీంట్లో. షణ్ముఖ్ వాళ్ళ బ్రదరు సంపత్ వినయ్, ఈ షణ్ముఖ్ మనకు తెలుసు, యూట్యూబర్ గా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ 5లో రన్నర్ కూడా గెలిచాడు. దాంతో ఆయనకు ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది. ఈ సెలబ్రిటీ హోదా వచ్చిన వాళ్ళు కొంత స్టాట్స్ ఫీల్ అవ్వడానికో లేదా ఎందుకో మనం అలవాటు తీసుకుంటున్నారు. అయితే షణ్ముఖ్ ద్వారా పరిచయం అయినటువంటి సంపత్ వినయ్, మౌనిక అనే అమ్మాయి తాను అవకాశాల కోసం షణ్ముఖ్ తోడు ఇంటరాక్ట్ అవ్వడం, అవకాశాలు ఇస్తారని చెప్పడం, తర్వాత ప్రాజెక్టు చేస్తామని సిరీస్ చేస్తాను వెబ్ సిరీస్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఈ నేపథ్యంలోనే వాళ్ళ మధ్య స్నేహం కుదిరింది. సంపత్ వినయ్ మౌనిక ఇద్దరు ప్రేమించుకున్నారు, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వివాహానికి ముందే సంపత్ వినయ్కి పెళ్ళైందని తెలిసి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ తాలూకు ఎంక్వైరీ కోసం వెళ్ళిన పోలీసులు ఇలాంటి సమయంలో ఈ మధ్య పోలీసులు ఏంటంటే వీడియోతో సహా వెళ్తున్నారు, ఆ వీడియో కవరేజ్ తో వెళ్తున్నారు. అలా వెళ్ళిన క్రమంలో అప్పటికే గంజాయి స్వీకరిస్తూ సంపత్ వినయ్ షణ్ముఖ్ ఇద్దరు స్వీకరిస్తున్నట్టు ఆ దృశ్యం కనిపించింది. వెంటనే వాళ్ళు అప్రమత్త అయ్యారు. దీన్ని షూట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అది రికార్డు కూడా అయింది. ఇక్కడ వెళ్ళినటువంటి పోలీసులకు సంపత్ వినయ్ యొక్క కేసుతో పాటు షణ్ముఖ్ యొక్క ఈ గంజాయి స్వీకరించేది కూడా కేసు అవ్వడం అనేది జరిగింది. FIR కూడా అయింది. దానితో పాటు షణ్ముఖ్ని ప్రాథమిక పరీక్షలు చేస్తే గంజాయి స్వీకరించినట్టు కూడా రక్త నమూనాలో తేలింది. దీంతో షణ్ముఖ్ అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అంటే నిన్న విచారణ పేరుతో వారి అపార్ట్మెంట్ నుంచి షణ్ముఖ్ని అలాగే సంపత్ని ఇద్దరిని కూడా పోలీసులు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత విచారణ అయిపోయిన తర్వాత ప్రముఖ న్యాయవాది దిలీప్ సుంకర కూడా మాట్లాడుతూ వీళ్ళిద్దరిది ఎటువంటి తప్పు లేదు, ఇది జస్ట్ బ్రేకప్ లవ్ స్టోరీ మాత్రమే అంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం ఆయన చేశారు. అలాగే వీళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకొచ్చారు. అయితే నిన్న జరిగినటువంటి వైద్య పరీక్షల్లో షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి సేవించినట్లుగా కూడా వైద్య పరీక్షల్లో అయితే తేలింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారి మీద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నారండి, అరెస్ట్ చేస్తారు కూడా. ఎందుకంటే వాళ్ళకి అదే మౌనిక కూడా ఆరోపిస్తున్నారు, కేసు నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి ఏదో ప్రయత్నం చేసినా కూడా సైంటిఫిక్ రీజన్స్. అందుకే ఇప్పుడు తెలంగాణ పోలీసులు మొదటి నుంచి కూడా ఈ సైంటిఫిక్ రీజన్స్ మీద ఎక్కువ ఎవిడెన్స్ పెట్టుకుంటున్నారు. అంటే ఫిజికల్ ఎవిడెన్స్ అంటే ఎదురుగా మనం కేసులో ఒక అతను ప్రత్యక్షం చూసినా కూడా ఆయన సాక్ష్యానికి కన్నా ఆ సైంటిఫిక్ సాక్ష్యాలకే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ మనిషి అనే సాక్ష్యం చెప్పేటప్పుడు భయానికో లేదా ప్రలోభాలు చెప్పకపోవచ్చు, కానీ సైంటిఫిక్ రీజన్ మాత్రం ఖచ్చితంగా ఎవిడెన్స్ నిలబడుతుంది. అలా సైంటిఫిక్ రీజన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. వెంటనే ఏదైతే అనుమానం వచ్చిందో షణ్ముఖ్ మీద రక్త నమూనాలు స్వీకరించడం, దాంట్లో గంజాయి స్వీకరించడం అంటే వీళ్ళు తప్పించుకున్నా మాయ చేసినా కూడా కేసు మాయంగా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ విజయం, ఈ ఫ్యాక్ట్ మాత్రం సైంటిఫిక్
ఎవిడెన్స్ తాలూకు ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్టర్ అని చెప్తాను. ఓకే, అంటే ఆయన వైద్య పరీక్షల్లో శాంపిల్స్లో ఆయన గాంజాయి స్వీకరించినట్లుగా తేలిన నేపథ్యంలో అరెస్టు తప్పదా? తదుపరి చర్యలు ఏమి ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అరెస్ట్ తప్పదండి. అరెస్ట్ చేస్తారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. అయితే ఇతను గంజా ఎలా స్వీకరించాడు, ఎక్కడి నుంచి సేకరించాడు, ఎవరి ద్వారా వచ్చింది, దాని రూట్ కూడా అంటే రూట్ చేస్తారంటే ఇతను ద్వారా ఎక్స్ ఇస్తే ఎక్స్కి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఎక్స్కి పైనుంచి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు బల్క్గా తెస్తున్నారు, వీళ్ళకు ఉచితంగా ఇస్తున్నారా, బల్క్గా సేకరిస్తున్నారా, దీంట్లో విదేశానికి వచ్చేది ఉందా, ఇక్కడ ఇక్కడ అంటే మన రాష్ట్రంలోనే పండిస్తున్నారా, అసలు ఇవి కాక డ్రగ్స్ కూడా ఉందా లేదా, మనం గతంలో కూడా చర్చించుకున్నాం. ఈ రాష్ట్రంలో కానీ పక్క నైబర్హుడ్ రాష్ట్రంలో కానీ లేదా గోవాలో కూడా ఎక్కడ కానీ ఈ కల్చరు బాగా పెరిగింది. అయినా కూడా ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చిన నార్కోటిక్ మనం చూసాము. ఈ గంజాయి మీద కానీ వీటి మీద సీరియస్ గా ఉంది ప్రభుత్వం. గత ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం కూడా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ గంజాయి మీద అలాగే డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది. గతంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం. వరుసగా ఇటువంటి అంటే డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశాలు బయటపడుతూనే ఉన్నాయి. నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ దీని మీద తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినప్పటికీ సినీ సెలబ్రిటీలు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మధ్య కాలంలో పట్టుబడుతూ ఉన్నారు. ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ గంజా అలాగే డ్రగ్స్ వినియోగం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. దీన్ని ఎలా చూడాలి? అవునండి, ముఖ్యంగా సెలబ్రిటీలు ఇప్పుడు గంజా కానీ డ్రగ్స్ కానీ బాగా ఉన్నత వర్గాల్లో అలవాటైంది. మళ్ళీ దిగువ స్థాయి మధ్యతరగతి పేదరికంలో కూడా గంజా అలవాటు బాగా ఉంది. అయితే ముఖ్యంగా సెలబ్రిటీస్, స్పోర్ట్స్ కానీ లేదా సినీ సెలబ్రిటీస్ కానీ టీవీ రంగం చెప్పిన సెలబ్రిటీస్ కానీ డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. వాళ్ళ మధ్య ఒక అపోహ ఉంది. ఆ అపోహను తొలగిస్తే ఈ డ్రగ్స్ వాడకం అనేది తగ్గుతుంది. ముఖ్యంగా వాళ్ళలో ఉన్న అపోహ ఏంటంటే డ్రగ్స్ వాడితే మనం ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తాము, ఎనర్జెటిక్గా పనిచేస్తాము, 2 hours 3 hours కంటిన్యూగా 10 hours అయినా పని చేయగలుగుతాము అనొక అపోహ. రెండవది వాళ్ళలో గ్లామర్ యంగ్నెస్ ఉంటుంది, చర్మం ముడతపడదు, మనం యంగ్గా కనపడతాం కాబట్టి చెక్స్ వస్తాయి, చాలా అందంగా కనపడతాం అన్న అపోహ ఉంది. ఫలానా హీరో ఫలానా నటుడు వాడుతున్నాడు కాబట్టి ఆయన ఇప్పటికి కూడా ఎనర్జెటిక్ ఉన్నారని ఒక అపోహని క్రియేట్ చేశారు. దాంతో కొత్తగా వస్తున్నట్టు ఈ షణ్ముఖ్ లాంటి ఆర్టిస్టులు, అప్కమింగ్ ఆర్టిస్టులు కూడా వాటిని నమ్మి ఈ డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారు. ముందు ఈ సెలబ్రిటీస్లోని సినీ తారంలో ఈ అపోహను తొలగించడానికి ఖచ్చితంగా ఒక అవగాహన సదస్సులు, అవగాహన కౌన్సిలింగ్ అనేది ఇప్పించాల్సి ఉంటుంది. కేవలం ఆ డ్రగ్స్ వాడడం వల్ల ఉపయోగంగా బాగా ఆ క్షణం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తున్న దీర్ఘకాలికంగా అది చాలా ప్రమాదాన్ని ఇస్తుంది. మన ఆర్గాన్ల మీద బాగా పనిచేసి వెంటనే అంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రోగాలు 6 నెలల్లో బయటపడిపోతాయి. వెంటనే కృషించిపోతారు, ఒక రోగిష్ఠులా అంటే బలహీనం అయిపోతారు, ముసలితనం వచ్చినట్టు వచ్చేస్తుంది. తాత్కాలికంగా మొదటి వాడినటువంటి ఆ నెల లేదా 15 రోజులు 6 నెలలు మాత్రమే దాన్ని యంగ్గా ఉన్నట్టుగానో లేదా గ్లామర్గా అనిపిస్తుంది కానీ నిజంగా అర్థాలు కావు అనమాట. ఓకే శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం కదా ఇప్పటికే అసలు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద అలాగే గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా గంజాయి స్మగ్లింగ్ అనేది నానాటికి పెరుగుతూనే ఉంది. సో ఎంతోమంది సామాజికవేత్తలు అలాగే జర్నలిస్ట్ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నాయి. ఈ గంజాయి మీద అలాగే డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాలని, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, కఠినమైనటువంటి చట్టాలు అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాయి.